కుంభరాశి వారికి 3, 4, 5 తేదీల్లో అద్భుతం జరగబోతుంది. ఒకరి వల్ల ఏంటంటే గనక భారీగా ఆస్తి లాభం అనేది కలుగుతుంది. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే గనకనండి అద్భుతాలంటే అద్భుతాలు జరుగుతాయి. 3 కోరికలు తీరుతాయి. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది మారబోతుందన్నమాట. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారి మీ జీవితం అంతా కూడా ఏంటంటే గనక తలకిందులుగా అయిపోతుంది. మీరు ఊహించని ట్విస్టుల మీద ట్విస్టులు అనమాట. అంటే ఎప్పుడు చూడడు ఇంత అదృష్టాన్ని మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అయితే రాబోతుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అసలు నా జీవితమైనా ఇలా మారిపోయింది, నాకైనా ఇంత మంచి జరుగుతుంది, నాకే ఇన్ని ఫలితాలు వస్తున్నాయా అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు ఆశ్చర్యానికి గురవుతారని చెప్పొచ్చు. అసలు ఈ యొక్క కుంభరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక రకంగా చెప్పాలంటే కనుక కుంభరాశి పరంగా అండి మనం చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అద్భుతం అంటే అద్భుతం జరగబోతుంది అనమాట. ప్రతిదీ కూడా అండి మీకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది అనమాట. ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు. అలానే కాకుండా చేసే ప్రతి పని కూడా ఏంటంటే మీకు సక్సెస్ని తెచ్చి పెడుతుంది. అన్సక్సెస్ కాకుండా సక్సెస్ని మీరు పొందే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. అలానే మీరు ఏంటంటే కనుక ఎక్కువగా ఎవరిని నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఏంటంటే ఈ 3 రోజుల్లో భారీగా మోసపోతారనమాట. అది ధనం విషయంలో కావచ్చు, ఫ్రెండ్షిప్ విషయంలో కావచ్చు, లేదంటే కనుక అధికంగా నమ్మి ఒక పనిని అప్పచెపితే ఆ పనిని ఏంటంటే కనుక వారు నిండా ముంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకండి. నా అనుకున్న వాళ్ళే నా శత్రువులు అన్నట్టుగా ఉండండి. అంతేకాని నమ్మి ఏంటంటే కనుక వారికి పనులు అప్పచెప్పటం కానీ అంటే ఇలా డబ్బుకు సంబంధించిన కొన్ని సీక్రెట్స్ చెప్పడం కానీ చేస్తే మాత్రం మీకైతే భారీ మూల్యం తప్పదని చెప్పొచ్చు. ఇది మాత్రం మీరు బండగుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత మీకు గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి, స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. కాబట్టి మీకు అన్ని విధాలుగా బాగుంటుంది, కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది. అలానే కాకుండా ఒకరి వల్ల ఏంటంటే భారీగా అంటే కొనుగోలు అంటే ప్రాపర్టీ అనేది కొంటారండి. ఎలా అంటే కనుక ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా రోజుల నుంచి అండి మాకు ఒకటి ఏంటంటే కనుక ప్రాపర్టీ కొనాలి, ఏదైనా సరే ఇల్లు కొనాలి, లేదంటే కనుక భూమి జాగా కొనుక్కోవాలి, ఇలా ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నామండి, కానీ కొనలేకపోతున్నాం. ఎలాగైనా సరే కొనుగోలు చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి మాకు కలిశారండి. ఒక వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మాకు అదృష్టం పడుతుంది. ఆ వ్యక్తి దగ్గరుండి ఏంటంటే కనుక కొనుగోలు చేయించే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది మీ పరిచయం కాదు, మీకు ముందు నుంచే పరిచయం అనేది ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల ఏంటంటే ఈ యొక్క లాభం అనేది కలుగుతుందన్నమాట. మీరు దాచుకున్న డబ్బు కావచ్చు, మీకు రావాల్సిన ఆస్తి వాట కావచ్చు, అలానే మీకు ఏంటంటే కనుక మీరమ్మి ఇంకొక దగ్గర అంటే జాగా తీసుకోవడం కావచ్చు, ఇలాంటివి ఏంటంటే జరుగుతాయండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆస్తి లాభం అనేది కలిగే అవకాశం అయితే ఉంటుంది. అంటే కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుందన్నమాట. హ్యాపీనెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఈ 3 రోజులు కూడా ఏంటంటే కనుక అద్భుతంగా ఉండబోతుందన్నమాట. 3వ తేదీ మనం చూసుకున్నట్టయితే శనివారం కాబట్టి వీలుంటే వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయటం, దాన ధర్మాలు చేయటం, అలానే కాకుండా కుక్క కానీ కాకి కానీ అన్నం పెట్టడం, ఇలాంటివి చేసుకుంటే ఇంకా మీకు శుక్ర మహాదశ అనేది పడుతుంది. రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మీరే ఉండిపోతారనమాట. మహా జాతకులుగా మీరు మారిపోతారని చెప్పొచ్చు. శని బాధలు పోతాయండి. శని నుంచి మీకు విముక్తి కలిగింది కాబట్టి అన్ని రోజులు కూడా మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి పని కూడా విజయాన్ని తెచ్చిపెడుతుంది. మీరు ఎంత నమ్మకంగా పనిని మొదలు పెడతారో అంత నమ్మకంగా అంటే మంచి జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 3వ తేదీ ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, దీపం పెట్టడం ఇలాంటివి చేసుకోండి. ఆ రోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు దూర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలలో ఏంటంటే బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది అయితే లేదు. ఇంటి పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుంది, ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా బాగుంటుంది. మీరు ఎంత మంచివారో మీ ఫ్రెండ్స్ ఏంటంటే తెలిసే ఉంటుంది కాబట్టి వారి ద్వారా మీకు లాభం కలుగుతుంది. పనుల్లో ఆటంకాలు వచ్చినప్పుడు వారు ఏంటంటే కనుక హెల్ప్ చేయటం, అలానే కాకుండా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవటం, పనుల పరంగా ఉండే కొన్ని పెండింగ్లు అంటే పూర్తి చేసేసుకొని కొంచెం హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఫ్యామిలీతో బయటికి వెళ్ళటం, ఫ్యామిలీతో అవుటింగ్కి వెళ్ళటం, ఫ్యామిలీతో ఏంటంటే కనుక దైవ దర్శనాలకు వెళ్ళటం, చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్కి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అమ్మ నాన్నకు ఉండే అనారోగ్యం అనేది తొలగిపోతుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యం కూడా కలిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వ్యాపారం చేసే దగ్గర కూడా అండి మంచి లాభాలు ఉంటాయి. వ్యాపారంలో ఏంటంటే లాభాల బాట పడతారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా బాగుంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు. అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరే అట్రాక్టివ్గా నిలుస్తారనమాట. అక్కడ మీ పనితీరు కావచ్చు, మీరు మాట్లాడే విధానం, మీ యాటిట్యూడ్ అన్నీ కూడా ఏంటంటే అందరికీ బాగా అర్థమైపోతుంది. మీరే మీ బాసుకు ఎక్కువగా నచ్చుతూ ఉంటారు. అక్కడ ప్రశంసల వర్షం అనేది కురిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. జీతాలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. వాటి మీద చర్చించే అవకాశం
అవకాశం కూడా కనిపిస్తుంది. 4వ తేదీ కూడా ఏంటంటే కనుక బాగుంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కొంచెం రెస్ట్ మూడ్ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఇంట్లో జరగవలసిన శుభకార్యాల మీద చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా రావాల్సిన లావాదేవీల మీద కూడా చర్చించే అవకాశం అయితే ఉంటుంది. డబ్బు అనేది ఖచ్చితంగా చేతికి అందుతుంది కాబట్టి మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవటం, వ్యాపారంలో ఇంకా లాభాలను తెచ్చిపెట్టుకునే అంటే ఆలోచనలు చేసుకోవటం, అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు ఈరోజు కూడా బాగుంటుందండి. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట. చాలా మంచి ఫలితాలను అయితే మీరు పొందుతారని చెప్పొచ్చు. 5వ తేదీ కూడా ఏంటంటే బాగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, 5వ తేదీ ఉదయం నుంచి మొదలుకొని ఏంటంటే కనుక 4 గంటల 44 నిమిషాల సమయం అంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. 4 గంటల తర్వాత కొంచెం డల్ అయిపోతారండి. ఎందుకంటే పని చేసి అలసిపోయి కొంచెం ఏంటంటే అలసట, కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాదు, చేత కాకపోవటం, కొంచెం ఏంటంటే కనుక బాడీ డీహైడ్రేట్కి గురవ్వటం, అలానే ఏంటంటే పని చేయాలంటే ఇంట్రెస్ట్ లేకపోవటం, కొంచెం బాడీ పెయిన్స్ ఏంటంటే బాధపడిపోవటం ఇలాంటివి కనిపిస్తాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటంటే కనుక బాగుంటుందండి. అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే కనుక దిష్టి దోషాల వల్ల మీరు అనుకున్న పనులు సమయానికి జరగవండి. మీ మీద ఏంటంటే కనుక నరదిష్టి అధికంగా ఉంటుందన్నమాట. నరదిష్టి వల్ల మీరు చాలా సఫర్ అవుతూ ఉన్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ముందుకు వెళ్ళలేకపోతున్నారు. అనుకున్న పనులు చేద్దామనుకుంటారు, అన్నీ ఏంటంటే కనుక సిద్ధం చేసుకుంటారు, అన్నీ ఇంకా అయిపోతుంది, ఇంకా ఈ పని అన్నప్పుడు ఏంటంటే అది పెండింగ్లో పడిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే కనుక కొంచెం కోపము, ద్వేషము, ఈర్ష ఇవన్నీ కూడా మీలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, నేనే ఎందుకు ఇలా అవుతున్నాను అన్నట్టుగా కొంచెం బాధపడే అవకాశం అయితే ఉంటుంది. కానీ అది ఎన్ని రోజులు ఏముండదండి, వెంటనే మళ్ళీ మంచి ఫలితం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అందుకే ఎక్కువగా దైవారాధన చేయండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక కోపం అనేది రాదు. కుంభరాశి వారికి ఏంటంటే చాలా కూల్ వ్యక్తులు, అంటే చూడటానికి ఎలా ఉంటారంటే కనుక అబ్బాయి కుంభరాశి వారు లాగా ఉండాలి అన్నట్టుగా ఉంటారండి. అంత మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. హెల్పింగ్ నేచర్ ఉంటుంది. అలానే కాకుండా ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఆలోచించుకుని మీరు ఏంటంటే కనుక పనులు చేపట్టడం కానీ ఇలాంటివి చేసుకుంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మీ పనులు జరగపోయేసరికి ఏంటంటే కోపం అనేది ఎవరికైనా వస్తుంది. సర్వసాధారణంగా మీకు ఇంకెక్కువగా కోపం వస్తుంది కాబట్టి చిరాకు, చికాకు అనేది ఉంటుంది. అదొకటి కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది. 5వ తేదీ అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇబ్బందులు అనేవి ఉండవు. చాలా ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి. మీరేంటంటే కనుక కష్టాల నుంచి బయటపడతారండి. అప్పులు తీర్చుకోగలుగుతారు, కష్టాలు తొలగిపోతాయి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఆదరాభిమానం అనేది పెరుగుతుంది. అలానే కాకుండా అన్ని రంగాల్లో బాగా రాణించగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకు కూడా ఏంటంటే లాభదాయకంగా ఉంటుంది. అలానే ఏంటంటే ప్రతి విషయం కూడా అండి మీ పేరెంట్స్ కావచ్చు, మీ కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే మీరు మొదలు పెట్టడం మాత్రం చేసుకోండి. లేదంటే కనుక ఏంటంటే మీకు కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. స్వతహాగా మీరు ఏ డిసిజన్ కూడా తీసుకోకండి. దేంట్లోనైనా సరే, అది మీ లైఫ్ పార్ట్నర్ పరంగా కావచ్చు, లేదంటే కనుక మీరు వ్యాపారం, వృత్తి, ఉద్యోగాల పరంగా కావచ్చు, బదిలీల పరంగా కావచ్చు, కొంచెం అమౌంట్ దగ్గర కావచ్చు, మీరేంటంటే కనుక ఫ్యామిలీతో చర్చించిన తర్వాతే ఇలాంటి నిర్ణయాలు తీసుకోండి. అలాంటప్పుడు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అలా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది అయితే లేదు. కొంచెం మీకు ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సర్దుకు మనుగవుతుంది. ఆ తర్వాత అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుందన్నమాట. గుడ్డిగా నమ్మటం మీకు ఏంటంటే కనుక కొంచెం నష్టాన్ని చేకూరుస్తుందండి. అదొకటి చూసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే 3 కోరికలు తీరుతాయి. గుర్తుపెట్టుకోండి, 3 కోరికలు అంటే కనుక కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకోవటం, ఇది ఫస్ట్ కోరిక. ఇది ఖచ్చితంగా జరుగుతుందా అంటే కనుక ఇక్కడ మనము కుంభరాశి పరంగా పరిశీలించుకున్నట్టయితే 100లో 90% జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కోరుకున్న అమ్మాయిని వివాహం చేసుకోవటం, వాటి మీద చర్చలు జరగటం, ఇది పెద్ద కోరిక. అంటే మీ లైఫ్ డ్రీమ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది జరిగే అవకాశం అయితే 90% కనిపిస్తుందండి. అనుకూలత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కోరిక ఖచ్చితంగా జరుగుతుంది. పేరెంట్స్ ఓకే చెప్పటం, దాని మీద చర్చించటం, ఆలోచించుకొని చెబుతా అనటం, అలానే కాకుండా ఏంటంటే కనుక హ్యాపీనెస్ని తీసుకొచ్చే కోరిక అని చెప్పొచ్చు. అంటే ఇది శుభవార్త అని మనం చెప్పలేం. కోరిక మీ డ్రీము. అంటే నేను ఏ అమ్మాయిని ఇష్టపడతానో ఆ అమ్మాయిని ఖచ్చితంగా వివాహం చేసుకోవాలి, నేను ఏ అబ్బాయిని అయితే ఇష్టపడతానో ఆ అబ్బాయిని వివాహం చేసుకోవాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత రెండోది మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మీ కోరిక ఎప్పటి నుంచో మంచి వాహనం తీసుకోవాలనుకుంటున్నాం కానీ తీసుకోలేకపోతున్నామండి. వాహనం ఎలాగైనా సరేనండి, ఈసారైనా సరే కొనుగోలు చేయాలి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాహన ప్రాప్తి కలుగుతుంది. వాహన ప్రాప్తి వల్ల ఏంటంటే అద్భుతాలు జరుగుతాయి. అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. మీరు కోరుకున్న వాహనం ఏంటంటే కనుక అది మీ ఫాదర్ నుంచి కావచ్చు, లేదంటే మీకు సంబంధించిన వాళ్ళ నుంచి కావచ్చు. అంటే ఒక గిఫ్ట్ రూపంలో కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి ఏంటంటే కనుక ఈ కోరిక కూడా తీరే అవకాశం అయితే కనిపిస్తుంది. వాహనం అంటే ప్రాప్తి అయితే ఉంది. వాహన
ప్రాప్తి కలుగుతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఉద్యోగపరంగా కూడా బాగుంటుందండి. ఉద్యోగంలో మార్పులు చేర్పులు జరుగుతాయి. అనుకున్న ఉద్యోగం కోరిక అంటే ఈ ఉద్యోగం చేయాలని నాది చిన్నప్పటి నుంచి కోరిక అండి. ఆ ఉద్యోగంలో ఏంటంటే నేను ఎలాగైనా సరే స్థిరపడాలి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ 3 కోరికలు కొంతమందికి ఏంటంటే కనుక చిన్నవి అనిపించవచ్చు, కానీ జరగని వాళ్ళకి జరుగుతున్నాయి కాబట్టి పెద్దవి అనిపిస్తాయి. కావున ఈ 3 కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయి. అలానే కాకుండా ఒకరి అంటే మధ్యవర్తిత్వం అండి. ఇది చెప్పాలంటే కనుక ఆ వ్యక్తి ద్వారా ఏంటంటే మీరు భూమి కొనడం కానీ, ఇల్లు కొనటం కానీ, లేదంటే కనుక ఏదైనా కొంచెం పొలం, కొద్దిపాటి పొలం కొనటం కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఇవి కూడా ఏంటంటే ఈ 3 రోజుల్లోనే జరిగిపోతాయని చెప్పలేము మనము. 3 రోజులు దాటిపోయిన తర్వాత కూడా కొద్ది మందికి జరగవచ్చు, 3 రోజులలోనే కొంతమందికి జరగవచ్చు. ఒకవేళ ఏంటంటే కొనుగోలు చేద్దామని వెళ్ళి కూడా అక్కడ ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉండి అది పెండింగ్లో పడిపోవచ్చండి. ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట. కానీ మనం చెప్పుకున్న కోరికలు మాత్రం ఖచ్చితంగా తీరుతాయండి. ఆ కోరికలు ఏంటంటే తీరే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అందరికీ జరుగుతుందంటే కనుక ఈరోజు ఈ విధంగా బాగున్నాం అనుకోండి, రేపు బాగుంటామో లేదో కూడా తెలియదు అనమాట. రాశి ఫలాలు అనేవి అలా ఉంటాయి. కాకపోతే 3 రోజులు కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ధనం వస్తుంది. వ్యాపారాల పరంగా మంచి లాభం అనేది కలుగుతుంది. ఉద్యోగం దగ్గర కూడా మీకు మంచి ప్రశంసలు అందుతాయి. బాస పరంగా ఏంటంటే మీకు కొంచెం బాగానే ఉంటుందన్నమాట ప్రతిదీ కూడా. కానీ గుడ్డిగా నమ్మేసి మీరే మోసపోతారు. హెల్ప్ చేయండి, ఒక లిమిట్గా చేయండి. మరీ ఎక్కువగా హెల్ప్ చేసేసి మీరు ఇబ్బందులను మాత్రం కొని తెచ్చుకోకండి. ఇంకా అన్ని విధాలుగా కూడా మీకైతే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అంటే దాన ధర్మాలు మీరు చేస్తారండి. కాకపోతే ఏంటంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టుగానే దాన ధర్మాలు చేసుకోండి. అంతకు మించి దాన ధర్మాలు మీకు అంటే కలిసి రావని చెప్పొచ్చు. అలానే కాకుండా ఎవరైనా హెల్ప్ అడుగుతారు కదండి, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు, డబ్బు కాకుండా మిగతాది మీరు ఏదైనా హెల్ప్ చేయండి. కానీ మరి మీతో ఎంత అవుతుందో అంతే హెల్ప్ చేయండి. ధనపరంగా హెల్ప్ చేస్తే ఏంటంటే తిరిగి మీ దగ్గరికి డబ్బు రాదు. ఇది మీకు తెలిసి ఉంటుంది కాబట్టి డబ్బు హెల్ప్ మాత్రం అసలు ఎవ్వరికి చేయకండి. చేస్తే నష్టపోతారు. మళ్ళీ తిరిగి ధనం అనేది మీ దగ్గరికి రాదు.